టైల్స్ అండ్ పెయింట్స్ మెగా షోరూమ్ తెనాల్లో ప్రారంభించబడినది. మా వద్ద అనేక రకాల డిజైన్స్తో టైల్స్, పెయింట్స్ అండ్ వైట్ సిమెంట్ అండ్ శానిటరీ ఐటమ్స్ లభించును. ఏషియన్ పెయింట్స్ మా ప్రత్యేకత. హోల్సేల్ అండ్ రిటైల్గా అమ్మబడును. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9248666389, 63057044148. మా అడ్రస్ కటివనం రోడ్, రైల్వే స్టేషన్ సెంటర్, బాలాజీరావుపేట్, తెనాలి 522201. అభయ్ టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈరోజు గుంటూరులోని ఐబీలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీమతి విడుదల రజని గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గుంటూరు వెస్ట్ డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గం పరిధిలోని సిఐలు, ప్రముఖ క్రికెటర్ మరియు వైసీపీ నాయకులు అంబటి రాయుడు గుంటూరు మిర్చియార్డ్ సందర్శన. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చియార్డ్ను ప్రముఖ అంతర్జాతీయ క్రికెటర్ శ్రీ అంబటి రాయుడు గారు సందర్శించారు. ఈ సందర్భంగా యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ గారితో యార్డులో పర్యటించి రైతులు, వ్యాపారస్తులు, ముఠా కార్మికులు కలిసి మిర్చి పంటకు సంబంధించి దిగుబడులు, వ్యయాలు, నాణ్యత పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాయుడు గారు మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సుకై నిరంతరం కష్టపడే రైతన్నలతో మమేకం అవటం ఎంతో ఆనందంగా ఉందని, అదేవిధంగా మన దేశాభివృద్ధిలో రైతుల పాత్ర వెలకట్లేదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు అప్పిరెడ్డి గారు, నారాయణరావు గారు, సాంబిరెడ్డి గారు, వైస్ చైర్మన్ సుభాని గారు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర దళిత హక్కుల ఉద్యమ నాయకుడు కనపర్తి యేసురత్నం అకాల మృతి. కొల్లిపర గ్రామానికి చెందిన రాష్ట్ర దళిత హక్కుల ఉద్యమ నేత కనపర్తి యేసురత్నం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన భౌతికాయను సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాపతిని శివకుమార్ గారు. జనసేన పార్టీకి 1,30,00,000 రూపాయలు విరాళం అందించిన ప్రవాస భారతీయులు. ఎన్ఆర్ఐల సేవలను పార్టీ మరవదు. మీ ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రవాస భారతీయుల సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏపీలో పైలట్ శిక్షణ కర్నూలు జిల్లా ఓరవకల్లు వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్లో తొలి పైలట్ శిక్షణా కేంద్రం ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తుంది. ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతకు చక్కటి అవకాశం. అన్నమయ్య జిల్లాకే తలమానికంగా జిల్లా స్థాయి క్రికెట్ స్టేడియం. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కృషితో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న స్టేడియాన్ని రంజీ స్థాయి పోటీలు నిర్వహించుకునేలా స్టేడియం ఏర్పాటు కావడంపై క్రీడాభిమానుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. ఈ నెల 21న సీఎం జగనన్న జన్మదిన సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష్ల చేతి మీదుగా ఈ క్రికెట్ స్టేడియంను ప్రారంభించనున్నారు. కరోనా కేసెస్ విజృంభణ. దేశంలో కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. నేటికి కేసుల సంఖ్య 2,000 పైగా చేరింది. గత 24 గంటల దేశంలో 300 పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో కోవిడ్-19 కారణంగా 3 మృతి చెందారు. ఇక రాష్ట్రాల వారీగా కేసులు పరిశీలిస్తే కేరళలో అత్యంత ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు. జలదిగ్బంధంలో అనేక గ్రామాలు. అతలాకుతలం అవుతున్న జనజీవనం. కుండపోత వర్షాల కారణంగా తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. 3 రోజులుగా వీడని గాఢాంతకాలంలో వరద నీటిలో మగ్గిపోతున్నాయి. ప్రభుత్వం పలు రకాల చర్యలు చేపట్టినా అవి ఏమాత్రం సరిపోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 4 జిల్లాల్లో వరదల కారణంగా 10 మంది మృతి చెందినట్టు ప్రభుత్వం ప్రకటించగా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఆయా జిల్లాల్లో 25% వరద బాధిత ప్రాంతాలు కోలుకున్నట్లు కనిపిస్తున్నాయి. 3 రోజుల పాటు భయపెట్టిన వరుణదేవుడు కాస్త విరామం ఇవ్వడంతో 4 జిల్లాల్లో తేలికపాటి జల్లులు మాత్రమే పడ్డాయి. ఈ జిల్లాల్లో 12 మంది మంత్రులు, ఐఏఎస్ అధికారులు, సైనిక, విమాన, నావికాదళ సభ్యులు సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. 3వ రోజు అంధకారంలో ఆ 4 జిల్లాలు ఉన్నాయి. తూత్తుకుడిలో 70 పడవలతో సహాయ చర్యలు చేపట్టారు. జలదిగ్బంధంలో శ్రీకంఠవాసులు మగ్గుతున్నారు. హెలికాప్టర్లో ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు 11,000 మందిని తరలించారు. 2వ రోజు విమాన, బస్సు సేవల రద్దు జరుగుతూ ఉంది. అధికారులతో గవర్నర్ సమీక్ష చేశారు.
నేడు స్టాలిన్ పర్యటన చేస్తున్నారు. విజయనగరం జిల్లా పోలిపల్లి గ్రామంలో యువగళం ముగింపు సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. ఆ సభా ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సభకు అనేక మంది ప్రముఖ నాయకులు పాల్గొంటున్నారని సమాచారం. ఇందులో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సభకు వస్తున్నారు. 10 సంవత్సరాల తర్వాత చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ కలిసి ఈ సభలో పాల్గొంటున్నారు. యువగళం నవశకం సభలో పాల్గొనడానికి విశాఖ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు గారు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు. మా ఛానల్ ట్రెండ్ను ఫాలో అవుతూ ట్రెండ్ను సెట్ చేస్తుంది. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్.